కడప వైపుడలి సమీపంలో ఉన్న కెనరా బ్యాంకులో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. బ్యాంకులోని అలారం 3 సార్లు మోగడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కిటికీలో నుంచి పొగలు రావడం గుర్తించారు. వెంటనే బ్యాంకు సిబ్బందికి అగ్నిమాపక బృందానికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడంతో బ్యాంకు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కెనరా బ్యాంకులో అగ్ని ప్రమాదం జరిగిందని తెలుసుకున్న ఖాతాదారులు బ్యాంకు వద్దకు పరుగులు తీశారు. తాము దాచుకున్న డబ్బులు, బంగారు నగలు భద్రంగా ఉన్నాయా లేదా అని బ్యాంకు అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమాచారం అందుకున్న కెనరా బ్యాంకు ప్రాంతీయ మేనేజర్ అరుణజ్యోతి ప్రమాద స్థలిని పరిశీలించారు. విద్యుత్ ఆఘాతం వల్ల ప్రమాదం జరిగిందని, ఎటువంటి ఆస్తి నష్టం వాటిల్లలేదని, ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అరుణజ్యోతి తెలిపారు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏదైనా అవుతుందేమో భయపడి మా వాళ్ళు తొందరగా ఫైర్ ఇంజిన్ పిలవడం జరిగింది. సో కాబట్టి ఎటువంటి ఏం లాస్ ఏం లేదు, ఏమీ కాలేదు. జస్ట్ మా క్యాష్ కౌంటర్ మాత్రమే షార్ట్ సర్క్యూట్ అయింది. అంతకు మించి ఎక్కడ ఎటువంటి నష్టం వాటిల్లేదండి. మా డబల్ లాక్ అంతా సేఫ్గా ఉంది, మా స్ట్రాంగ్ రూమ్ అంతా కూడా సేఫ్గా ఉంది. ఎటువంటి డ్యామేజ్ లేదు. మన లోన్ పేపర్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ ఏం లేదు. ఎవరికి ఎటువంటి నష్టం వాటిల్లేదు.